మనిషి అనుకుంటున్నాడండి ఈ రోజున దేవునికి ఏదైనా ఇస్తే దేవుని కన్ను నా మీద పడుతుందేమో, దేవుని అనుగ్రహం నా మీద ఉంటుందేమో, దేవుడు నన్ను చూపు చూస్తాడేమో. ఏమిస్తే, ఏదైనా అర్పిస్తేనో, ఒక మేకపోతునిస్తేనో, ఒక గొర్రెపోతునిస్తేనో, ఒక కోడిపుంజునిస్తేనో, లేకపోతే ఏదైనా ఇస్తేనో దేవుని చూపు నా మీద చల్లగా ఉంటుందేమో, దేవుడు నన్ను చల్లగా దీవిస్తాడేమో. ఇవేమి కదా, అదంతా అబద్ధమే. నిన్ను నీవు దేవునికి ఇవ్వనంత వరకు నీ జీవితంలో ఏమి జరగవు. నిన్ను నీవు దేవునికి అప్పగించుకోకపోతే, అర్పించుకోకపోతే, సమర్పించుకోకపోతే, కానుకగా ఆయన యొక్క సన్నిధిలో ఇవ్వబడకపోతే నువ్వేమిచ్చినా పెద్ద లెక్కలోనికి ఏమీ రావు. ఇది నేర్చుకోవాలి. నీ దగ్గర న్యాయం లేదు, కనికరం లేదు, దీన మనసు లేదు, పైగా ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. వేలాది నదులంతా విస్తార తైలమా, అయ్యా నొద్దు తీసేయి, పొట్టేళ్ళు తీసేయి, ఎడ్లు తీసేయి, మేకపోతులు తీసేయి, కోడి పుంజులు తీసేయి, అయ్యాన్ని తీసి పడే, కొట్టుపడి. నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. ఏముండాలి? న్యాయము, కనికరము, మూడవదిగా దీన మనసు. ఇవి ఉండాలి. ఇవి లేకపోతే నీ ఆరాధన ఎవరికి కావాలి? నీ ప్రార్థన ఎవరు వింటారు? అవసరం లేదన్నాడు దేవుడు.